దేశ సరిహద్దులు విధులు నిర్వహిస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న ఒక సైనికుడు ఇప్పుడు తన సొంత భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న మహానంది మండలం తమ్మడపల్లికి చెందిన సైనికుడు భాష్యం మహేష్ విడుదల చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు భాష్యం మహేష్. మాది తమడపల్లె గ్రామం, మహానంది మండలం, నంద్యాల జిల్లా. నేను సైనికునిగా జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నాను. నాకు తమడపల్లె గ్రామంలో 2 ఎకరాల 38 సెంట్లు గల భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడైన కంచర్ల శివ తన అనుచరులు కలిసి నా ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వైరులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వైరులు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి: దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకొని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా మీరందరూ దయతలిసి నా ఆస్తిని కాపాడండి. నా పేరు